ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు. ఈరోజు ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మీద ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక 7-point ప్రపోజల్ పెట్టాము. దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద వీటి మీద అలాగే టూరిజం యూనివర్సిటీ మీద సో వాటన్నిటికీ ఆయన సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ దాన్ని డెడికేట్ చేయమని ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్పారు. చాలా ఏపీలో టూరిజం హబ్గా మార్చిపోతున్నామని చెప్పారు. దానికి సంబంధించి కూడా దాంట్లో భాగంగానే ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు మన షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్, మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఇనిషియేట్ చేయండి ప్రాసెస్. ఆల్ ద సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ద స్టేట్. థ్యాంక్ యూ. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన పలువురు కేంద్ర మంత్రులు కలవబోతున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో పవన్ భేటీ ఉంది. పవన్ వెంట జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. ఏపీకి సంబంధించి పలు పర్యాటక ప్రాజెక్టులపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇంకా అలాగే ఈరోజు ప్రధాని మోదీతో కూడా ఆయన ఈ పర్యటనలో భేటీ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పవన్ వెంట జనసేన ఎంపీలు కూడా ఉన్నారు. ఏపీకి సంబంధించిన పలు పర్యాటక ప్రాజెక్టులపై గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. పలు టూరిజం ప్రాజెక్టులపై కూడా ఆయనతో చర్చించామని డిప్యూటీ సీఎం చెబుతున్నారు. పలు ప్రాజెక్టులకి నిధులు ఇవ్వాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించారని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్.